ఇన్సూరెన్స్ బీమా అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఏదో సందర్భంలో. అది ప్రభుత్వం నుంచి అందే బీమా అయినా, రకరకాలుగా ఏ రకమైన బీమా అయినా సరే. కాకపోతే ఈ ఆరోగ్య బీమా పేరుతో కూడా స్కాములు జరుగుతాయి. ఇందులో కూడా నిజంగా ఈ స్థాయిలో కుంభకోణాలు ఉంటాయి. వాస్తవానికి ఇది ఎవరికి తెలీదు. ఎందుకంటే బీమా అంటే మనకి ఒక రూ. 10 కొడితే ఒక రూ. 100 వస్తుందనో, లేదంటే రూ. 1000 కొడితే ₹1,00,00,000 వస్తుందనో ఇది ఈ లెక్క చూసుకుంటారు తప్ప, ఇందులో కూడా రాజకీయాలు చేస్తారు. ఇందులో కూడా కోట్ల రూపాయలు సొంత తెలిసిన కంపెనీలకి టెండర్లు దక్కించి దాని ద్వారా కమిషన్లు తీసుకుంటారు. ఇదైతే తెలియదు. కాకపోతే ఇప్పుడు ఈ ఆరోగ్య బీమాలో ఇలాంటి స్కామే జరుగుతుందట, ఇలాంటి కుంభకోణమే జరుగుతోంది రాష్ట్రంలో అనేది వైసీపీ రేట్ చేస్తున్న పాయింట్. నిజంగా ఎంతవరకు సాధ్యమవుతుంది? అదే కనుక జరిగితే రేపు ఇప్పటికే ఈ ఆరోగ్యశ్రీ లాంటివి తీసేసి ఇప్పుడు పూర్తిగా ఆరోగ్య బీమా వైపు వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అందుకోసమే ఆ దిశగా వెళ్తుందా? ఓకే, ఇందులో ప్రజలకు జరిగే మేలు కూడా చూడాలి ఖచ్చితంగా. లేదు కంప్లీట్ కుంభకోణాల కోసమో, లేదంటే వాళ్ళ జోబులు నింపుకోవడం కోసమే ఈ దిశగా వెళ్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఆరోగ్యశ్రీ తీసేయడాన్ని మనం అయితే తప్పుపడుతున్నాం ఫస్ట్ నుంచి. అయితే బీమా ద్వారా కూడా అంతకు మించి సేవలు అందుతాయి అనేది ప్రభుత్వం చెబుతున్నమాట. అంతకు మించి ఎక్కువ వస్తుంది బీమా సౌకర్యం. కానీ ఇప్పుడు ఇందులో కూడా ఈ స్కాములు జరుగుతాయి, లేదంటే కుంభకోణాలు జరుగుతాయి, టెండర్లలో కూడా పక్కదారి పట్టిస్తున్నారు అనేది నిజంగా ఇది ఒక ఆరోపణ, లేదంటే ఇలాంటివి జరుగుతాయా? ఎలా చూడాలి? అంటే వీళ్ళు రాయాల్సిన రూట్ కాకుండా రాంగ్ రూట్ పోయారేమో అనిపించింది సాక్షి. ఇప్పుడు ఆరోగ్యశ్రీలో వీళ్ళ ముద్ర చెరిపేయాలనుకుంటున్నారు. అది వీళ్ళు చేస్తున్న తప్పది. ఆ ముద్ర చెరిపేయడందుకు ఏంటంటే ఇన్సూరెన్స్ కార్డ్స్ పెట్టించేద్దాం ప్రతి ఒక్కళ్ళకి అన్నటువంటిది. వీళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే దానివల్ల ప్రయోజనం ఉంటుందా లేదా ప్రజలకు అనేది. ఇప్పుడు ఇవాళ రోజున కంఫర్టబుల్ సర్వీస్ జరుగుతుంది. ఏ ఆసుపత్రికి అయినా సరే ఓ పేదవాడు వైట్ రేషన్ కార్డు పట్టుకుపోయి నాకు ఎట్లాగా అనారోగ్యంగా ఉందయ్యా అంటే చెక్ చేస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు. ఇదిగో నీకు నీ డిసీజ్ ఉంది, నీకు ఆపరేషన్ చేయాలా, నువ్వు ఇన్పేషెంట్ అవ్వాలా అని చెప్తారు. నీకు ఇంత ఖర్చు అవుతుంది అంటే, లేదా నాకు ఇట్లా వైట్ రేషన్ కార్డు ఉందంటే వెంటనే అక్కడే ఆరోగ్యశ్రీ ఒక డెస్క్ ఉంటుంది, ఆడికి వెళ్ళేసి నోట్ చేసేస్తే తర్వాత చేరిపోవచ్చు ఆటోమేటిక్గా. ఎప్పుడు ఆపరేషన్ చేస్తారు వీళ్ళకి అప్రూవ్ అయ్యాక. ఇది కామన్గా జరుగుతున్న ప్రొసీజర్ కదా ఇప్పుడు. అయితే ఇలా జరుగుతున్న ఆరోగ్యశ్రీ ప్రొసీజర్ని తీసేసి ఇన్సూరెన్స్ కంపెనీల ఫార్ములా ఎట్లుంటుంది? ఇప్పుడు మీరు జాయిన్ అయ్యే ముందు ఫస్ట్ డాక్టర్తో మీరు అంతా చెక్ చేయించుకుని, టెస్టులు చేయించుకుని, ఆ డయాగ్నోసిస్ అంతా పూర్తయ్యి మీకు సోన్స్ ఆపరేషన్ మస్ట్ అని అప్పుడు కన్ఫర్మ్ చేశాక అప్పుడు మీరు ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ చేయాలి. ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఆలోచన ఎట్లుంటుంది? డాక్టర్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంది, మీరు షుగర్ ఉందని చెప్తే మీకు ఇన్సూరెన్స్ ఇవ్వదు అది కంపెనీ. అదేమంటే నాకెందుకు చెప్పలేదు, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు నీకు ఈ డిసీజ్ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 ఏళ్ల నుంచి కడుతున్నానండి ఇన్సూరెన్స్. ఈ 10 ఏళ్లలో ఏమన్నా అనారోగ్యాలు వస్తాయి. అనారోగ్యం వచ్చిందని చెప్తే వాడు కట్టించుకోడు. అనారోగ్యం వచ్చిందని చెప్తే వాడు కట్టించుకోడు. ఇక అనారోగ్యం లేదంటేనే కట్టించుకుంటాడు. రెన్యువల్ అప్పటికి కూడా అనారోగ్యం ఏమి ఉండకూడదు వాడి దగ్గర. ఇప్పుడు షుగర్ వచ్చుద్ది, షుగర్కి వీడికి ఇన్సూరెన్స్కి ఏంటంటే సంబంధం? షుగర్ వచ్చిందంటే ఇన్సూరెన్స్ కట్టించుకోరు. మీరు ఇక్కడ ఎట్లుంటుందంటే మీ దగ్గర కట్టించుకునే ఏజెంటు మాత్రం మీరు షుగర్ అసలు ఏమీ లేదని చెప్పండి అంటారు. ఏదన్నా ఉంది అని మనం చెప్పామనుకోండి, నేనే ఒకటి ఇన్సూరెన్స్ కట్టినప్పుడు దాదాపు 95 2006 నుంచినేమో కడతానా నేను. ఆ మధ్యన హెల్త్కి సంబంధించింది ఏదో ప్రాబ్లం వచ్చిందంటే ఇట్లాగేదో బెడ్ రిడన్ అయ్యాము, తర్వాత తగ్గిందని చెప్పా మా ఇంట్లో వాళ్ళకి. అంతే, వాళ్ళ పేరు మీద ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేశాడు రెన్యువల్లో. ఆ పేరు తప్ప మిగతా వాళ్ళకి కడతానంటాడు. ఇదేం దుర్మార్గం అది? అంతకుముందు పోనీ నిన్ను క్లెయిమ్ కూడా చేయాల నేను. అది నేను వీళ్ళ దగ్గర క్లెయిమ్ చేశానంటే ఒక అర్థం ఉంది, క్లెయిమ్ కూడా చేయాల నేను. ఎందుకంటే అదేదో చిన్న అమౌంటే కదా అనేటటువంటి. అలాంటిది వీళ్ళు పీకల మీదకి వచ్చిన తర్వాత దానికి అన్ని లెక్కలు చూసుకుని మళ్ళీ వీళ్ళ డాక్టర్లు ఎవరు ఉంటారు,
వాళ్ళు కొర్రీలు ఇస్తుంటారు 100కి 40. ఆ కొర్రీలతో ఒకటి ఈవెన్ అది కూడా మీకు ₹1,00,000 ఖర్చు అయిందంటే 50,000 ఇస్తానంటాడు, 60,000 ఇస్తానంటాడు. ఇలా ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలు. అలాంటి ఇన్సూరెన్స్ సంస్థలతో గవర్నమెంట్ అయ్యప్ అయితే రేపు పొద్దున్న జనం దగ్గర డబ్బులు వసూలు చేస్తే జనం సంతోషపడతారా, బాధపడతారా? ప్రభుత్వాన్ని ప్రేమిస్తారా, తిట్టుకుంటారా? అవును, అదే కదా. జగన్ని రాజశేఖర్ రెడ్డి ముద్ర పోవడం కోసం నీ మీద నువ్వెందుకు వ్యతిరేక ముద్ర వేసుకుంటావు? అవును. సంక్షేమ పథకాల విషయంలో ఒకటే గుర్తు, చేతనైతే నువ్వు ఇంకో రూపాయి ఎక్కువ లేదా తీసేయక, తీసావా నువ్వు దెబ్బతింటావు. ఇవాళ జగన్ ఇచ్చిన పథకాలు తీసేసిన ఏవైతే ఉన్నాయో అవి జనాలకు గుర్తుండట్లేదా? 18,000 నెలకి ఏడాదికి ఇస్తున్నాం కానీ చేయూతలు, ఈడబ్ల్యూఎస్ నేస్తాము, ఇట్లాంటివన్నీ ఆగిపోయినాయి. ఆ మహిళలకు గుర్తుండవా? ఇదేమన్నా మన కంప్యూటర్లో డిలీటా, సెలెక్ట్ డిలీట్ కాదు కదా, మొత్తం తీసేసి పడేయడానికి గుర్తుంటున్నాయి కదా. అది రేపు పొద్దున ఇంకోటి వాళ్ళ ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశం. పేదవాళ్ళు ఇదివరకటి రోజుల్లో ఆస్తులు అమ్ముకుని ట్రీట్మెంట్లు ఇప్పించుకోవాలి లేదా తీసుకు తెచ్చిపోవాల్సిన పరిస్థితి. దాని నుంచి చాలా మార్పు వచ్చింది కదా. ఈ వచ్చిన మార్పును ఎందుకు వీళ్ళు చెడగొట్టుకోవడం? ఇవాళ దీంట్లో వీళ్ళు ఎన్టీఆర్ పేరు మార్చారు, ఏదో చేసుకున్నారు, అది కంటిన్యూ చేసుకుంటే పోతును కదా నువ్వు. కానీ ఆ ముద్ర పడుద్ది అన్నటువంటి పేరుతో నువ్వు పీకావనుకో, నష్టపోయే ప్రతి ప్రాణానికి నువ్వే బాధ్యులు అవుతావు కదా రేపు పొద్దున. ఎందుకు ఆలోచించకూడదు? వీళ్ళు చేస్తోంది అది. నాకు తెలిసి ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి 4,000 కోట్లు ఇస్తే వాడు 50 కోట్లు 100 కోట్లు తెచ్చిచ్చే అంత ఎర్రోడు ఎవడు ఉండడు. అదంతా ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఆథరైజ్డ్ కదా, వాళ్ళు లంచాలు ఎందుకు ఇస్తాడు వీళ్ళకి? అది ఉత్తుత్తి భ్రమ. అయితే వీళ్ళ ఉద్దేశం నాకు తెలిసి ఇది. రెండో పాయింట్ ఏంటంటే, అసలు ఎందుకు డబ్బులు తగలేసుకోవాలి? ఇప్పుడు మీకు అవుతున్నది ఎంత? నెలకి 250 నుంచి 300 కోట్లు హాస్పిటల్కి. ఏడాదికి ఎంత అవుతుంది? 300 కోట్లు వేసుకున్న 12 3,600గా. నువ్వు మరి 4,000 కోట్లు ఎందుకు తగలబెట్టడం వాళ్ళకి? ఇంకో 400 కోట్లు ఇచ్చి తిట్టించుకోవాలా నువ్వు జనం? దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుంది అంటే, వీళ్ళు ఏమంటారంటే మిడిల్ క్లాస్ అబోవ్ కూడా ఇస్తారనేది. మిడిల్ క్లాస్ అబోవ్ వాళ్ళు ఈ కార్డులు ఇచ్చుకునే వెళ్ళరు ఎట్లాగో. అంటే మిడిల్ క్లాస్ కూడా ఆల్రెడీ ఆరోగ్యశ్రీ ఉంది. ఏవో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్సూరెన్స్ దాంట్లోనే వెళ్తారు. ఎందుకంటే ఆరోగ్యశ్రీలో మీకు ఒక వార్డులో 25 పడకలో 30 పడకలో ఉంటే అక్కడే ఒక బెడ్ ఇస్తారు, నీకేమి పక్కన ఉండడానికి ఉండదు. అదే హెల్త్ ఇన్సూరెన్స్ దాంట్లో రూమ్ ఇస్తాడు. కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్లు అయితే ఏసీ కూడా ఇస్తున్నారు. కాబట్టి అటు వెళ్తారు ధనవంతులు, ఎబో మిడిల్ క్లాస్. వాళ్ళకి నువ్వు ఈ కార్డులు ఇచ్చి ఏం చేసుకుని నేలకి తీసుకున్నా? ఇప్పటికీ సార్ ఈ కోణంలో నిజంగా ఈ ఇన్సూరెన్స్ల మీద, హెల్త్ ఇన్సూరెన్స్ల మీద కూడా ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. మీరు రీసెంట్గా చూసుంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా చివరి నిమిషంలో క్లెయిమ్ చేసుకునే విషయంలో చేతులు ఎత్తేస్తున్నాయని వాళ్ళు రోడ్డు ఎక్కి మీడియాను ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి మాకు ఇన్సూరెన్స్ వస్తుందనుకుంటే మీరు చెప్పినట్టు ఏదో రీజన్ చూపించి నీకు షుగర్ ఉందనో బీపీ ఉందనో క్లెయిమ్ చేయట్లేదు. వాళ్ళు అన్ని రోజులు కట్టిన డబ్బులు వేస్ట్ అవుతున్నాయి, వారికి ఆ పాలసీ ఉపయోగపడట్లేదు. ఇలాంటి టైంలో ప్రభుత్వం కూడా ఏదో బీమాలు ఇన్సూరెన్స్లు అని చెప్పి ఇలా వెళ్ళడం నిజంగా ఎంతవరకు ప్రయోజనకరం ప్రజలు? అంటే వీళ్ళ చేతిలో ఉన్న మీడియా ద్వారా సూపర్ శబాష్ అని ఇలా ఈపీలో కొట్టుకుంటారు. ప్రాక్టికల్ గా మైనస్ అక్కడ నేను చెప్తున్నా, నేనే బాధితుడిని. ఇప్పుడు మా అమ్మకి ఇన్సూరెన్స్ కట్టా, అది క్లెయిమ్ కాదంటాడు. డబ్బులు తీసుకున్నావు కదా, నువ్వు 40,000 తీసుకున్నాడు. తీసుకున్నాడు తీసుకునేటప్పుడు చెప్పాలి కదా. మా అమ్మ అప్పటికే అనారోగ్యం పాలై ఆసుపత్రిలో జాయిన్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయ్యాక మీ అమ్మ వయసుకు కూడా ఉందయ్యా అన్నారు. సరే అని 2 ఏళ్ళు కట్టా, 20,000 40,000 రూపాయలు డబ్బులు కట్టాక చివరిలో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు బెడ్ రిడన్ అయితే పైసా ఇవ్వలాడు. పైగా ఇంతకు ముందు తెలియదు అంటాడు. అంతకుముందు క్లియర్గా చెప్పా నేను. అదే చెప్తున్నా, ఏజెంట్లేమో మనకి ఒక రకంగా చెప్తారు, క్లెయిమ్ చేసేటప్పుడు ఇంకో రకంగా చెప్తారు. ఇప్పుడున్న పరిస్థితిలో సార్ ఒక వయసు వచ్చాక ఈ రోజుల్లో బీపీ షుగర్ అనేది కామన్గా వచ్చేస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో మొదటి లైన్లో ఉంటాయి రెండు. మన ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినప్పుడు అవి లేకపోవచ్చు, కట్టినప్పటికీ క్లెయిమ్ చేసుకునే టైంకి అవి ఉండొచ్చు, అవి రిజెక్ట్ చేస్తున్నారు. ఇంక దానివల్ల ఇన్సూరెన్స్ ఇంకెందుకు కట్టాలి? అదే కదా ఇప్పుడు వచ్చిన గొడవ. వాళ్ళకి ప్లానింగ్ మెయిన్ ఇన్సూరెన్స్ కంపెనీల మీదనే నమ్మకం కోల్పోతుంటే ఇప్పుడు కొన్ని కంపెనీలు అయితే ఈ కారణంగా మూసే పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం సోషల్ మీడియా కారణంగా ఆ స్టార్ ఇన్సూరెన్స్ HDFC ERG ఉండేది ఎర్గో, ఇప్పుడు అది తీసేశారట. దాన్ని వేరే కంపెనీలకు పోర్టల్ చేస్తున్నారు. వాళ్ళు ఏమంటారు, ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ మరి అక్కడ కంటిన్యూ అవుతుందా? అవుతుంది అంటాడు. ఎట్లా కౌంటు ఇవన్నీ?
అదే కదా. నేనైతే ఇప్పటికీ దాదాపు 10-12 ఏళ్ల నుంచి ఇన్సూరెన్స్ కడతాను, హెల్త్ ఇన్సూరెన్స్. ఈ రోజు వరకు ఒక్క రూపాయి నాకు రాలా. నేను మాత్రం లక్షలు ఖర్చు పెట్టా. ఒక రకంగా ఇది కూడా ఒక అధికారిక దోపిడీయే ఇన్సూరెన్స్ అంతే. కంపెనీలు. నేను ఇంకేందంటే ఏ చచ్చే ముందో లెక్క పనికి వద్దేమోలే అసలు అనే దాంట్లో కడుతున్నాం, లేకపోతే వేలకు వేలు కడుతున్నాం. అప్పుడు కూడా నార్మల్ డెత్ లేదంటే యాక్సిడెంటల్ డెత్, ఆల్రెడీ మీకు ఏమైనా డిసీజెస్ ఉన్నాయా, ఆ డిసీజెస్ వల్ల డెత్ అయితే క్లెయిమ్ అవ్వదు, ఇలా అప్పుడు కూడా ఇబ్బందులు ఉంటున్నాయి అంతే. చాలా. అది సమస్య అట్లా వస్తుంది. ఓవరాల్ గా అయితే కథలు మారిపోతున్నాయి, అంత మించే. కానీ ఇందులో వీళ్ళ రాసిన కోణంలో చూస్తే నిజంగా ఇలాగ ఇన్సూరెన్స్ కంపెనీలకి తమ అనుకూలంగా ఉన్న వాళ్ళకి టెండర్లు దక్కించి దాని ద్వారా కూడా కమిషన్లు తీసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా? నేను అట్లాంటి కుంభకోణం జరుగుతుంది అనుకోవట్లేదు. నేను అనుకున్నా, ఎందుకంటే మనం అఫీషియల్గా ఇస్తారు వాళ్ళ చేతికి, వాడు క్యాష్ తెచ్చి అట్టేస్తాడు వీళ్ళకి. కానీ నేను అనుకోవడం ఏంటంటే డాక్టర్లకి డబ్బులు ఎగ్గొట్టడానికి. ఇప్పుడు జగన్ టైంలో 4,500 కోట్లేం పెండింగ్ ఉందన్నారు కదా, వీళ్ళు 20 నెలల నుంచి 10 వేసులు ఏదో ఇప్పటికే 600 కోట్లేమో ఇచ్చారట. అప్పుడు సమ్మెలు కూడా చేశారు కదా డాక్టర్లు. అవును. కాబట్టి ఇక అవి ఇవ్వకుండా ఎగ్గొట్టడం, ఇటుకు వచ్చేస్తే కొత్త వాటికే ఖర్చు పెడతారు. ఇక పాత అడుగుతుంటే అప్పుడు ఒక 50 కోట్లు, అప్పుడు ఒక 100 కోట్లు రిలీజ్ చేసి అది కూడా వీళ్ళకి నచ్చిన హాస్పిటల్ వాళ్ళ వరకు డబ్బులు ఇచ్చి మిగతా ఎగ్గొడతా ఉంటారు అనమాట. అంటే ప్రభుత్వాలు కూడా సార్ ఇప్పుడు వీళ్ళు రాసింది ఈ విద్యుత్ ఎంప్లాయీస్ కను ఇంకొకళ్ళకను ఉద్యోగులకి కూడా కొన్ని బీమా సౌకర్యాలు కల్పిస్తారు. వాళ్ళకు ఇచ్చే బీమా కంపెనీలు వేరేగా ఉంటాయి. వాళ్ళకి అందించే టెండర్ల విషయంలో కోట్ల రూపాయలు స్కామ్ జరుగుతోంది అనేది. ఇప్పుడు దాన్నే టెండర్లు మార్చి వీళ్ళు రాస్తారు కదా పచ్చ కంపెనీలు ఏదోటి, ఆ యాంగిల్లో చూసినప్పుడు అక్కడ నేను అది మాత్రం కుంభకోణం జరుగుతుంది అనుకోనండి. ఎందుకంటే ఇప్పుడు ఇది సిస్టమ్ కదా, ఆన్లైన్ సిస్టమ్ కదా, వీళ్ళు డబ్బులు పంపిస్తారు, వాడు వీళ్ళకి ఎట్లా క్యాష్ తెచ్చిస్తాడు? వాడికి లాభమే నో డౌట్. 4,000 కోట్లు ఆడు తీసుకుంటాడు, 1000 కోట్లు 1,500 కోట్లు పెడతాడు, వాడు ఖర్చు పెడతాడు. మిగతా ఈ ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ మన ద్వారానే సంపాదించుకుంటుంది, మిగిల్చుకుంటుంది. కానీ వాళ్ళేమి దానికి చేతుల్లో క్యాష్ తీసుకెళ్ళి ఎట్టిస్తారు, ఎందుకు ఇస్తారు? ఏమన్నా ఫ్యూచర్లో జరిగితే చూపెట్టాలి, కానీ ఇప్పటికిప్పుడైతే అట్లా జరుగుద్దని నేను అనుకోను. ఒక రకంగా ప్రభుత్వం కూడా బీమా పేరుతో రాంగ్ ట్రాక్ వెళ్ళడానికి రెడీ అయిపోయింది. అది అంటే నేను అనుకోవడం ప్రభుత్వం చేస్తున్న రాంగ్ స్టెప్ ఏంటంటే వీళ్ళ పేరుతో ఆ పథకాన్ని మార్చేయడానికి, ఆరోగ్యశ్రీ తీసేయడానికి ఆడుతున్నటువంటి గేమ్ ఏమో అనిపిస్తుంది. అంటే తీసేసిన ఆల్టర్నేటివ్ ఇదే కదా, అదే ఇది ఈ సిస్టంలోకి తెస్తున్నారని. అది ప్రయోజనం అని వాళ్ళు భావిస్తున్నారు, ఇన్సూరెన్స్ అందరికీ అన్నటువంటి పేరుతో. వాస్తవంగా ఇప్పటికే మనకి కేంద్ర ప్రభుత్వం ఉంది ఆయుష్మాన్ భారత్. మళ్ళీ ఎందుకు అప్పుడు ఆ లెక్కనైతే నువ్వు ఆయుష్మాన్ భారత్తోనే ఎక్కువ పెట్టించు కార్డులు, సింపుల్. అది ఆయుష్మాన్ భారత్ 8 లక్షల జీతకాళ్ళకు కూడా ఉంది. సార్ ఇక్కడ డౌట్, ఇప్పుడు ఆరోగ్యశ్రీ అన్న మీరన్నట్టు ఆయుష్మాన్ భారత్ ద్వారానే కదా వచ్చేవి డబ్బులు ఇవన్నీ, రేపొద్దున వీళ్ళు బీమా పెడితే దాన్నే అటు మళ్ళిస్తారా? మళ్ళీ అది సపరేటు. ఆయుష్మాన్ భారత్ వచ్చేటప్పటికినేమో కేంద్ర ప్రభుత్వం ఉందండి, వాళ్ళది ఏంటంటే హాస్పిటల్ వాళ్ళు ఆయుష్మాన్ భారత్ని యాక్సెప్ట్ చేయట్లేదు మనకి ఆంధ్ర వాళ్ళు. ఎందుకంటే నేను కనుక్కుంటే డాక్టర్లు అది 10% డబ్బులు వస్తాయి, లాభం వస్తాయి వీళ్ళకి దాంట్లో. ఒక హాస్పిటల్ 10% అంటే నా ఆందట, కనీసం 25% వస్తే గానీ మేము డాక్టర్లు మెయింటైన్ చేయాలి, హాస్పిటల్ మెయింటైన్ చేయాలి, ప్లస్ అప్పులు లేట్ అవుతుంటది కదా ఇవన్నీ రావడానికి అంటున్నారు వాళ్ళు. అందువల్ల ఆయుష్మాన్ భారత్ సక్సెస్ కావట్లే. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా ఇబ్బంది అవుతుంది ఈ కారణంగా. కాబట్టి ఇప్పుడు దాని వైపుకి వెళ్ళిపోతే వీళ్ళదంతా పీపీపీ, గవర్నమెంట్ జస్ట్ ఫెసిలిటేటర్ అనే ఫీలింగ్ లో ఉన్నారు వీళ్ళు, అంతే. అంటే దీనికి కూడా టెండర్లు పిలిచి ఎంత అని ఇచ్చేసి వాళ్ళు చూసుకుంటారు అంతే. ఇంకా ప్రజలకు ఎక్కడ వాళ్ళు సింపుల్ గా రేపు పొద్దున ఇప్పుడు క్లెయిమ్ చేసేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఒక 500 కోట్లు అట్లా 4 సార్లు రిలీజ్ చేశారు అనుకోండి, 8 సార్లు రిలీజ్ చేద్దాం అనుకున్నారు 500. వాడికి 500 కోట్లు రిలీజ్ చేసినప్పుడు 150 కోట్లకే ట్రీట్మెంట్లకి డబ్బులు రిలీజ్ చేస్తాడు, మిగతా అదేదో ఒక కొర్రీ పెట్టి ఆపుతుంటాడు, సింపుల్. అది అదే కదా, అదే జరుగుద్దేమో. రైట్ చూద్దాం నిజంగా మరి ఇలాంటి స్కాములు జరుగుతున్నాయా ఆరోగ్య బీమా పేరుతో. అందులో టెండర్లు సొంత వాళ్ళకే కట్టబెట్టి ఆ టెండర్లు దక్కించుకున్న వాళ్ళు వీళ్ళ జోబులు నింపుతున్నారు, కమిషన్లు ఇస్తున్నారు. ఏం జరుగుతుందో ఈ అంశం అయితే ఇప్పుడు వైసీపీ రేజ్ చేస్తుంది. నిజంగా అదే కనుక జరిగితే ప్రజలైతే క్షమించరు. అసలు ఆరోగ్య బీమా లాంటి దాన్నే యాక్సెప్ట్ చేయట్లేదు, ఆరోగ్యశ్రీని ఎందుకు రద్దు చేస్తున్నారని. ఇటువంటివన్నీ ఖచ్చితంగా రేపు ఎన్నికల ముందు ప్రభావితం చూపిస్తాయా, లేదు వీళ్ళ దారిని వెళ్ళి వెళ్తారా వేచి